జీవ ఇంధనాలలో ప్రపంచానికి భారత్ నాయకత్వం వహించనుందని రోడ్లు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. ఈ రోజు పుదుచ్చేరిలో 3 జాతీయ రహదారుల ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి దేశానికి అంకితం చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ దేశంలో 2014లో 14 లక్షల కోట్ల రూపాయలు ఉన్న ఎలక్ట్రిక్ వాహన పరిశ్రమ 22 లక్షల కోట్ల రూపాయలకు పెరిగిందని చెప్పారు. 1588 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన NH32లోని 38 కిలోమీటర్ల పొడవైన 4 లైన్ల పుదుచ్చేరి పూండియాంగ్ కుప్పం విభాగానికి దేశానికి అంకితం చేశారు. NH32పై ఇందిరాగాంధీ స్క్వేర్, రాజీవ్ గాంధీ స్క్వేర్ మధ్య 436 కోట్ల రూపాయల అంచనాతో 4 కిలోమీటర్ల ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. అదనంగా 25 కోట్ల రూపాయల పెట్టుబడితో ఈస్ట్ కోస్ట్ రోడ్లో 14 కిలోమీటర్ల మేర అభివృద్ది పనులకు కూడా శంకుస్థాపన చేశారు. పీఎం గతిశక్తి స్థూల ప్రణాళికలు, సూక్ష్మ అమలుకు మధ్య వారధిగా పనిచేసిందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన పీఎం గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ 4వ వార్షికోత్సవం సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సమీకృత ప్రణాళిక, ప్రాంత ఆధారిత అభివృద్దిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికతను పీఎం గతిశక్తి ప్రతిబింబిస్తుందని అన్నారు. కెనడా విదేశాంగ మంత్రి అనితా ఆనంద్ ఈ రోజు న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఆమె పర్యటన భారత్ కెనడా ద్వైపాక్షిక భాగస్వామ్యానికి కొత్త ప్రేరణనిస్తుందని మోదీ తెలిపారు. ఈ సందర్భంగా ఈ ఏడాది జూన్లో G7 శిఖరాగ్ర సమావేశం కోసం తాను కెనడా సందర్శించి మార్క్ కార్నీతో జరిపిన సమావేశాన్ని గుర్తు చేసుకున్నారు. వాణిజ్యం, ఇంధనం, సాంకేతికత, వ్యవసాయం, ప్రజల మధ్య సంబంధాలలో 2 దేశాల మధ్య మెరుగైన సహకారం ప్రాముఖ్యతను గురించి మోదీ తెలియజేశారు. గాజా కాల్పుల విరమణకు మధ్యవర్తిత్వం వహించడంతో ఇజ్రాయిల్ బందీలను విడుదల చేయడంలో కీలక పాత్ర పోషించినందుకు అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్కు ఇజ్రాయిల్ తన అత్యున్నత పౌర పురస్కారం ఇజ్రాయిల్ ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఆనర్ను ప్రదానం చేస్తుంది. ఇజ్రాయిల్ అధ్యకుడు ఐజాక్ హెర్జోగ్ ఈ అవార్డును అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్కు ప్రదానం చేస్తారు. రైల్వే రక్షణ దళం నియామకాలు ఇకపై ప్రతి సంవత్సరం స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా జరుగుతాయని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ వ్యవస్థను మెరుగుపరచడానికి ఉద్దేశించిన పలు కార్యక్రమాలను కూడా మంత్రి ఆవిష్కరించారు. గుజరాత్లోని వల్సాద్లో జరిగిన ఆర్పీఎఫ్ 41వ రైజింగ్ డే సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆర్పీఎఫ్ సిబ్బందికి త్వరలో వీహెచ్ఎఫ్ సెట్లను అందిస్తామని, వారి కార్యాచరణ సామర్థ్యాలను మెరుగుపరచడానికి అధునాతన డిజిటల్ డ్రోన్ శిక్షణ ఇస్తామని అన్నారు. మంగోలియా అధ్యకుడు ఖురెల్సుక్ ఉక్నా 4 రోజుల భారత పర్యటన నిమిత్తం ఈ రోజు న్యూఢిల్లీ చేరుకున్నారు. విమానాశ్రయంలో ఆయనకు పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి మురళీధర్ మోహోల్ స్వాగతం పలికారు. మంగోలియా అధ్యకుడి వెంట కేబినెట్ మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, సీనియర్ అధికారులు, వ్యాపార ప్రముఖులు, సాంస్కృతిక ప్రతినిధులతో కూడిన ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం ఉంది. అధ్యకుడు ఖురెల్సుక్ భారత్లో పర్యటించడం ఇది తొలిసారి. ఈ పర్యటనలో మంగోలియా అధ్యకుడు రాష్టపతి ద్రౌపది ముర్మును కలుస్తారు. రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాల గురించి చర్చలు జరుపుతారు. ఆస్ట్రేలియాలో ఈ రోజు నుంచి భారత్, ఆస్ట్రేలియా సైన్యాల మధ్య 4వ విడత ఆస్ట్రా హింద్ 2025 సైనిక విన్యాసాలు ప్రారంభమయ్యాయి. భారత సైన్యం నుండి దాదాపు 120 మంది సైనికులు పాల్గొంటున్న ఈ విన్యాసాలలో రక్షణ సహకారం, సహకార స్ఫూర్తి, పరస్పర విశ్వాసం బలోపేతం అవుతుందని క్యాన్బెరాలోని భారత హైకమిషన్ పేర్కొంది. ఈ విన్యాసాలు బాహ్య ప్రదేశంలో పాక్షిక ఎడారి ప్రాంతంలో జరుగుతాయి. కాగా 2 దేశాల మధ్య రక్షణ సహకారాన్ని బలోపేతం చేయడానికి, కొత్త మార్గాలను అన్వేషించడానికి రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గత వారం ఆస్ట్రేలియా ప్రధానమంత్రి యాంథనీ అల్బనీస్, రక్షణ మంత్రి రిచర్డ్ మార్లెస్తో ఉత్పాదక ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆసియాలోనే అతిపెద్దదైన, ప్రపంచంలో 2వ అతిపెద్ద రైల్వే ప్రదర్శన అయిన 16వ అంతర్జాతీయ రైల్వే పరికరాల ప్రదర్శన ఈ నెల 15 నుండి 17 వరకు న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరుగుతుంది. కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ బుధవారం ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. 15కి పైగా దేశాలకు చెందిన 450కి పైగా ప్రదర్శనకారులు 30,000కు పైగా అధునాతన రైల్వే మెట్రో ఉత్పత్తులు, ఆవిష్కరణలను ప్రదర్శిస్తారు. 2025 సంవత్సరానికి అర్థశాస్త్రంలో చేసిన ఆవిష్కరణలు, ఆర్థిక వృద్దిపై చేసిన సంచలనాత్మక కృషికి గాను జోయెల్ మోకిర్, ఫిలిప్ అగియోన్, పీటర్ హౌవిట్లకు అర్థశాస్త్రంలో నోబెల్ బహుమతి లభించింది. ఆవిష్కరణ ఆధారిత ఆర్థిక వృద్దిని వివరించినందుకు ఈ 3 ఆర్థికవేత్తలను ఎంపిక చేసినట్లు నోబెల్ కమిటీ తెలిపింది. వీరి పరిశోధన ఆర్థికవేత్తలు, విధాన రూపకర్తలు ఆర్థిక పురోగతి మూలాలను బాగా అర్థం చేసుకోవడానికి సహాయపడిందని నోబెల్ కమిటీ పేర్కొంది. ఉద్యోగులకు సామాజిక భద్రతా కవరేజీని విస్తరించేందుకు ప్రభుత్వం ఉద్యోగుల నమోదు ప్రచారం 2025ను ప్రారంభించింది. అర్హులైన ఉద్యోగులను స్వచ్ఛందంగా ప్రకటించి నమోదు చేసుకునేలా యజమానులు ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ ప్రచారం చేపట్టింది. ఈ పథకం ఈ ఏడాది నవంబర్ 1 నుంచి వచ్చే ఏడాది ఏప్రిల్ 30 వరకు అమలులో ఉంటుందని కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ తెలియజేసింది.